చెప్పిన ఒక్క మాట కూడా నిలబెట్టుకోలే. ఇవాళ వచ్చి 100 రోజుల్లో 6లో 5 గ్యారెంటీలు అమలు చేస్తే రేవంత్ రెడ్డి దిగిపోవాలి అంటుండు. 10 ఏళ్ళు నువ్వు మోసం చేసినందుకు నేను చెంపలు వాయేటట్టు కొట్టాలి, కోదండం ఎక్కించి కొట్టాలి కేసీఆర్ను. వాస్తవంగా రైతు రుణమాఫీ కూడా 2014లో 1,00,000 రూపాయలు చేస్తాను, 5 ఏళ్ళ పొడుగుతూ అప్పుడింత ఇస్తే ఆయన ఇచ్చిందంతా మితికే సరిపోయింది. మళ్ళా 18లో మళ్ళీ 1,00,000 అన్నాడు. ఇవాళ కూడా దానికి దిక్కు లేదు, దివాణం లేదు, మితికి సరిపోలే ఆయన ఇచ్చింది. అందుకే నేను ఒక మాట చెప్పిన, నేను 2 లక్షలు రుణమాఫీ చేస్తానా, ఖజానా దివాలా తీసింది, జీతాలు ఇవ్వలేని పరిస్థితి. నేను డిసెంబర్ 7 బాధ్యత తీసుకున్న రోజు 3,900 కోట్ల రూపాయల లోటు బడ్జెట్తో నేను తీసుకున్న ఒక్క రూపాయి కూడా లేదు. 3,900 కోట్ల రూపాయలు లోటుతోటి నేను ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన. ఐలాండ్ నుంచి ఈ రోజు వరకు ఈ తాగుబోతు సంసారం చేసినోడు అప్పుల పాలు సంసారం చేస్తే ఆయన చేసిన అప్పుల కింద 4 నెలల 26,000 కోట్ల రూపాయలు మిత్తి కట్టిన. నేను వచ్చినాక సన్నాసోడా లెక్కలు రా, అసెంబ్లీకి నేను లెక్కలు తీసి చూపిస్తా. ప్రతి నెల 1వ తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్దారులకు 4,500 కోట్ల రూపాయలు జీత భత్యాలు ప్రతి నెల 1వ తారీఖు నాడు ఇచ్చిన. నువ్వు ఉన్నప్పుడు 25వ తారీఖు వరకు కూడా ఇయ్యలే. అదే కాకుండా ప్రతి ఆడబిడ్డకు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం ఏర్పాటు చేస్తే ఇప్పటికి 35 కోట్ల మంది ఆడబిడ్డలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసిరు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని మొత్తం సర్వనాశనం చేస్తే ప్రతి పేదవాడికి 10 లక్షల రూపాయలు ఉచితంగా వైద్యం అందించి దాదాపుగా 200 కోట్ల రూపాయలు ఇప్పటికి ఖర్చు పెట్టిన. ఆర్టీసీ సంస్థనే మునిగిపోతుంటే ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం ఇచ్చే ప్రభుత్వం నుంచి 1,369 కోట్ల రూపాయలు ఆర్టీసీకి కట్టిన. ఇవాళ మహాలక్ష్మి పథకం కింద ఆడబిడ్డలకు 500కే సిలిండర్ ఇస్తామని ఇవాళ 40 లక్షల మంది ఆడబిడ్డలకు 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చిన. 200 యూనిట్లు ప్రతి పేదవాడికి ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పి దాదాపుగా 45 లక్షల ఇళ్లల్లో ఇవాళ వెలుగు నింపుతున్నాం. 0 బిల్లు ఇచ్చి ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం. ఇదే కాదు, నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతాను మోసం చేస్తే పేదోళ్ళు ఇవాళ పిల్లలు పెళ్ళిళ్ళు పెద్దోళ్ళైన ఇల్లు లేక వాళ్ళు ఇబ్బంది పడుతుంటే 22,500 కోట్లతో 4,50,000 ఇండ్లు నేను రాగానే మంజూరు చేసిన. ఇవన్నీ చక్కదిద్దుకుంటూ తాగుబోతానికి పెత్తనం ఇస్తే ఉన్నదంతా ఆగమాగం చేసి ఉన్న భూములు అమ్ముకొని ఊరంతా అప్పులు చేస్తే ఎట్లుంటుందో ఈ తాగుబోతు కేసీఆర్ చేతికి రాష్ట్రాన్ని ఇస్తే కూడా అప్పుల కుప్పగా చేస్తే ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటూ ఒక్కొక్క సమస్యను అవగాహన చేసుకుంటూ ఇవాళ ఒక మంచి పరిపాలన అందించుకుంటూ 100 రోజుల్లోనే 5 గ్యారెంటీలు అమలు చేసిన. 100వ రోజు ఎన్నికల కోడ్ వచ్చింది. రైతు రుణమాఫీ చేయాలంటే కూడా వచ్చింది. బ్యాంకుల్లో నువ్వు చేసిన పాపానికి 26,000 కోట్ల రూపాయలు 4 నెలల్లో నేను అప్పు కట్టాల్సి వచ్చింది. మిత్తి అసలు కిస్తులు కట్టాల్సి వచ్చింది.